ఎలాగోలా రాణి నొప్పించి చీటీ డబ్బులు తీసుకుని వెంటనే అమ్మను పెద్దాసుపత్రిలో చేర్పించాలి. ఆ డబ్బులు సరిపోకపోతే రాణిని అప్పడిగి మళ్లీ కట్టే చీటీలో పట్టేసుకోమని చెప్పాలి. ఎలాగైనా అమ్మను కాపాడుకోవాలి. అంతర్వేది తీర్థంలా రాణి ఇంటి ముందు అంత గుంపుందేంటి? కొంపదీసి పాటైపోలేదు కదా? అయ్యో, తప్పుకోండి 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 తప్పుకోండి. ఈ రోజు ఎవ్వరూ పాట పాడడానికి వీల్లేదు. దుర్గమ్మత్త, నువ్వు వచ్చే నెల పాడుకో. సుగుణమ్మ పిన్ని, నువ్వు ఆ పై నెల పాడుకో. రాధక్క, ఈ నెల పాట నాకు వదిలే, నాకు డబ్బులు అవసరం. అవును, రాణి ఎక్కేది కనిపించట్లేదు. ఇంకెక్కడ రానినే, మనందరి నోట్లో దుమ్ము కొట్టి వెళ్ళిపోయిందే. సిటీకి తీసుకెళ్లి ఆపరేషన్ చేయించకపోతే ఆమె ప్రాణానికే ప్రమాదం. ఎలాగోలా డబ్బు సమకూర్చుకొని త్వరగా ఆపరేషన్ చేయించు. అరే, జనం బానే ఉన్నారు. అయిందా? అంతా అయిందా? నేను చెప్పినట్టే అయిందా? నేను ఆ రోజే చెప్పాను, అది ఏ ఊరిదో తెలీదు, ఎక్కువ వడ్డీ ఇస్తానందే ఆశపడొద్దు అని. ఆలకించారా? ఈ ఊరోన్ని, నమ్మకస్తుని, మర్యాదస్తుని నా దగ్గర సిట్టి ఏమంటే ఏమన్నారా? జోకర్ అన్నారండి. ఇప్పుడు ఏమైంది? గోలీసోడ ఖాళీ అయిందండి. అంటే సర్వమంగళం అయిందనమాట. అన్నారం ప్రసాదం నాగినట్టే మీ అందరినీ శాంతం నాగే చెల్లిపోయింది అది. ఏమే మంగ, ఆ పందాలు ఈ పందాలు కాస్త సంపాదించిన డబ్బు అంతా పట్టుకెళ్ళి దానికి ఇచ్చావు. ఇప్పుడు ఏమైంది? తెక్క కుదిరిందా? గలగల పారే గోదావరిలా లబలబా మాట్లాడేదానివి ఇప్పుడేంటో సైలెంట్ అయిపోయావా? ఎన్నెన్ని కలలు కన్నాయి కన్నె కళ్ళు, అన్ని కళ్ళలై ఇచ్చాయి కన్నీళ్ళు. అయ్యో పాపం, ఇదేం శాపం. నీ ఆశలను గాలి పాలు చేసెనలు దశలు. ఎన్నెన్ని కలలు కన్నాయి కన్నె కళ్ళు, అన్ని కళ్ళలై ఇచ్చాయి కన్నీళ్ళు. అయ్యో పాపం, ఇదేం శాపం. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,